బాబు వైసీపీపై తమదైన శైలిలో మండిపడ్డారు. వైసీపీ పరిస్థితి దొంగ అని అరిచినట్లుందని, వాళ్ళు 11 మంది కూడా 1100 మంది చేసినంత రాద్ధాంతం చేస్తున్నారని, తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టి కులం చాటున దాక్కుంటుంది వైసీపీ అని పరోక్షంగా అంబటి రాంబాబుని పేరు నానిని ఉద్దేశించి మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ని ఉద్దేశించి మాట్లాడారు. యేసు ప్రభువుకు తప్పు జరిగితే క్షమాపణ చెప్పిన నువ్వు లడ్డు విషయంలో కల్తీ జరిగితే వెంకటేశ్వర స్వామికి ఎందుకు చెప్పవు అంటూ నిలదీశారు. పవన్ చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతుంది. పవన్ చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం? వైసీపీ కూటమిని విడగొట్టేందుకు నిజంగా ప్రయత్నిస్తుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు జుంకాల్లో. ఇక జనసేన నేత అడప యశ్వంత్ కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారిది ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే, ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు. కానీ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. అది మటుకు ఎందుకంటే ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మీరు మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్, క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం బడ్జెట్ గొప్పగా ఉంది అని ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాలనేది నేను మనస్ఫూర్తిగా సభను కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన మీకు, గౌరవ శాసనసభ్యులందరికీ, మంత్రివర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు, కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏం వస్తుంది అందరూ కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు ఏమంటారు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, అలాగే ఏఎన్టీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు కులాలు మతాలు ప్రస్థానం మన దాటితే కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపించలేము. ఎప్పుడు కులాల మతాల మధ్య మనం ఆ యొక్క చట్టంలో ఇరుక్కుపోయి మనం ఉండకూడదని పవన్ కళ్యాణ్ గారికి నిజంగా రియలైజేషన్ అయ్యారా? లేదు
ఈ కుల మతంతో రాజకీయం చేయాలన్న ఆలోచన విధానం ఇంకా కొనసాగుతా ఉందా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉదయం లెగిస్తే పవన్ కళ్యాణ్ గారు కులం పేరు కానీ మతం పేరు కానీ ఎత్తందా ఆయనకు రోజు గడవదు. అసలు కులం మతం గురించి ఏ నాయకుడు మాట్లాడుతూ ఉన్నా? మా పార్టీలో ఎవరైనా ఎప్పుడైనా మతాలు రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా పవన్ కళ్యాణ్ లాగా? కులాలని రచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారా పవన్ కళ్యాణ్ లాగా? లేదు. మీరు కులభావం తెచ్చుకున్న కోటయ్యన్న మహాప్రభు కనీసం మీకు ఆ ప్రాంతీయ భావం ఎలాగో లేదు, కుల ప్రస్తావన భావం తెచ్చుకుని నన్ను ఓటేసి నన్ను గెలిపించిన మహాప్రభుని అర్థించి వేడుకొని అడుక్కొని గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఇటువంటి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కులాల మతాలు ఎవరో ప్రస్తావించకూడదు. రాజకీయాల్లో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రమాణ స్వీకారంగా చేసినప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ మంత్రిగా కానీ లేదా ఒక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగదేశాలు ఉండవు, కులాలకి మతాలకి అతీతంగా నీ పనిచేస్తానని చెప్పి అలా అక్కడ ఉన్నటువంటి ఒక గ్రంథం పైన రాజ్యాంగ పీఠికి అనుకూలంగా మనం ప్రమాణ స్వీకారం చేసి చెప్తారు. బంధుప్రీతి చూపించను, కుల మతాలను నేను ప్రస్తావన తీసుకురాను అని. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి ఏమో మీరు క్రిస్టియను, మీ మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియను అని మాట్లాడు. ఒక ఆయనేమో లడ్డూల కల్తీ జరిగింది, హిందువులందరూ ఏకం అవ్వండి, హిందువులందరూ మీకు పౌరత్వం లేదు, రాష్ట్రం లేదు, ఐక్యం కండి, ముస్లింస్ ని మైనార్టీని మీరు వెళ్ళి కొట్టండి అని మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి. ఇంకో పెద్ద మనిషి ఏమో చంద్రబాబు నాయుడు ఏకంగా శ్రీవారి యొక్క ఉన్నటువంటి ప్రతిష్టని, ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టని దిగజార్చే కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఇది అసెంబ్లీ సాక్షిగా, శాసన మండలి సాక్షి. వీళ్ళు వాళ్ళు మాట్లాడతారు కులాల ప్రస్తావన తాగకూడదు, మతాల ప్రస్తావన తాగకూడదు అని. ఎవరు తమ్మన్నారయ్యా మిమ్మల్ని? మేము అదే కదా చెప్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రిగా మీరు ఒక హిందువులకు ఉప ముఖ్యమంత్రి కాదు, లేదా మీరు కాపు సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి కాదు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వరకు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక సీఎంగా ఉన్నారు, మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో అన్ని కులాల వారు, మతాల వారు ఓట్లేస్తేనే ఒక సర్పంచ్ కానీ, ఎంపీటీ కానీ, ఒక కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ అవుతారు. ఆయన చెప్పిందే మీరు చెప్తున్నారు కదా, ఆయన అదే కదా చెప్పింది. అందరూ వేస్తే ఆయన చెప్పారు కదా. ఇప్పుడు మేము ప్లే చేసిన వీడియోలో మళ్ళీ ఆయన మీరు చెప్పిందే మీరు చెప్తున్నారు. ఏంటండి ఆయన చెప్పింది నేను చెప్పడం ఏంటండి? అవునండి, మళ్ళీ బయట ప్లే చేయమంటారా? మీరు చెప్పండి. మీరు ఇందాక మీరు ఇందాక ఒక మాట మాట్లాడారు, మీరు మాట్లాడండి. ఇందాక ఒక మాట మాట్లాడారు మీరు, పవన్ కళ్యాణ్ గారు